దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞార్థులగుదురని చెప్పెను. స్తోత్రం దేవ. ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించిన అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 1000 ఫలింపజేసి విస్తరింపజేయమని 100 పంట వారు అనుభవించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక సంఘటన. యెహోషాపాతు మీదకి అనేక మంది కలిసి యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలో అర్థం కాక దేవుని దగ్గర విచారం చేసి ఏం చేస్తూ ఉన్నాడంటే, యుద్ధానికి యుద్ధాయుధాలతో వెళ్లకుండా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి వెళ్తూ ఉన్నాడు, స్తుతించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళంతా ఏం చేశారంటే, ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవచ్చు ఉండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, హల్లెలూయా, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఎవరైతే ఉదయమే లేచి దేవుని స్తుతిస్తూ అప్పుడు వారు పనిని ప్రారంభిస్తారో, హల్లెలూయా, ఏం చేయాలంటండి? మీ దేవుడిని యెహోవాను నమ్ముకోవాలి. ఫస్ట్ దేవుని నమ్ముకోవాలి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను కూడా నమ్ముకోవాలి, ఆయన సేవకుల మాటను కూడా నమ్మాలి, ఆయన సేవకులను కూడా గౌరవించాలి. నాకు దేనితో సంబంధం లేదు అనుకోవద్దు. దేవునితో సంబంధం ఉంది కాబట్టి దేనితో సంబంధం లేదు అని అనుకోవద్దు. దేవుని సేవకులు దేవుని మాటను తీసుకొని మోసుకొని వచ్చేటువంటి వారు కాబట్టి వారి మాటను కూడా మనం నమ్ముతూ ఉండాలి. కృతజ్ఞతలు అవుతారు, అప్పుడు స్థిరపరచబడతారంటండి. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? 21వ వచనంలోను, అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకరం ధరించుకుని సైన్యములకు ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. హల్లెలూయా. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయూరు మన్యము వారి మీదను మాటుగాండ్రను పెట్టెను కనుక వారు హతులయ్యిరి. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, భయంకరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హతమైపోయేటువంటి సమయం ఉదయము. అందరికీ హతమైపోవు. వీళ్ళు ఏం చేశారు? యుద్ధం చేయలేదు. వీళ్ళు ఏం చేశారంటే మ్యూజిక్ వాయించుకుంటున్నారు, స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి మహింపరుస్తున్నారు. ఎప్పుడంటే ఇదంతాను అదే 20వ వచనంలో ఉందన్నమాట. గమనించాలి. ఎప్పుడంటే ఉదయముననే లేచి, దేవునికి స్తోత్రం, నీ శత్రువుల మీద నీకు విజయం కావాలంటే, నీ సమస్యలు నువ్వు సమాధి చేయాలంటే, నీ జీవితంలో ఎదురే ప్రతి బంధకాల నుంచి నువ్వు బయటపడాలంటే ఏం చేయాలంటండి? వర్షిప్. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి. మరి ఈ విధంగా ఎవరైతే చేస్తూ ఉంటుంటారో వారి జీవితంలో ఏముంటాయంటే విజయము, ఫలితము, అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. కాబట్టి మనిషికి మొట్టమొదట క్రైస్తవునికి ఉండవలసినటువంటి అద్భుతమైనటువంటి అలవాటు ఏంటంటే ఉదయమనే లేవటం, చీకటితోటే లేవటం. హల్లెలూయా. 4వ జాములో లేవటం. ఇది 4వ జాము ప్రార్థన. 3 గంటల నుంచి 6 గంటల లోపల చేసేటువంటిదంతా కూడా 4వ జాము ప్రార్థనలోకి వస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి 3 to 6 టైం అనేటువంటి చాలా వాల్యుబుల్స్ టైం. కాబట్టి ఇక్కడ చూడండి, యుద్ధాలు జరిగిన, విజయాలు వచ్చిన అన్నీ ఉదయమే జరిగాయన్నీ కూడాను. కాబట్టి ఎవరైతే ఆ ఉదయకాల సమయంలో లేచి యుద్ధం, ఈరోజు నువ్వు అరణ్యంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏం చేశారంటే ఉదయమే లేచి తెగో అరణ్యానికి పోయారు. ఈరోజు నీ అరణ్యం ఏంటి తెలుసా? నీ మోకాళ్ళే. నువ్వు మోకరించినట్లయితే, నువ్వు అరణ్యానికి వెళ్ళినట్లయితే మరి ఆ అరణ్యానికి వెళ్ళినట్లే. ఎందుకంటే మోకాళ్ళ అనుభవం చాలా కష్టమైనటువంటిది. మోకరించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. ఎవరైతే మోకరిస్తారో వాళ్ళు అరణ్యానికి వెళ్ళినట్లే. ఆ రోజు వాళ్ళు అరణ్యానికి వెళ్ళారు. ఈరోజు నువ్వు అరణ్యానికి వెళ్ళవలసిన పని లేదు. నీ బెడ్ని విడిచిపెట్టి, నీ మంచాన్ని విడిచిపెట్టి, నీ నిద్రమత్తును విడిచిపెట్టి మోకరించడమే అరణ్యానికి వెళ్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
వింటున్నారా? ఎవరైతే ఈ విధంగా చేస్తారో, ఎవరైతే ఈ విధంగా వస్తారో, ఎవరైతే ఈ విధంగా ఉంటారో వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలను వారు చూడగలుగుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను వారు చూడగలుగుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఉదయాన్నే లేస్తారో, ఎవరైతే వేకునే లేస్తారో వాళ్ళ జీవితంలో విజయము. యుద్ధం చేశారు లేదు, మ్యూజిక్ వాయించుకుంటూ స్తుతించుకుంటూ ఉన్నారంట, దేవుని స్తుతిస్తూ ఉన్నారంట, స్తుతించడానికి వారు లేచారంట, స్తుతిస్తూ ఉన్నారంట. నువ్వు చేయవలసింది, నీ భర్త మారు మనసు పొందాలంటే ఉదయం లేచి ప్రార్థించి స్తుతించాలి. నీ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే ఉదయాన్నే 3:30కే లేచి దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉండాలి. మీరు చేయవలసింది రహస్యంగా చీకటితోనే ఉదయాన్నే లేచి మీరు స్తుతిస్తే బహిరంగంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. బహిరంగంగా మీ భర్త మారి మీ దగ్గరికి వస్తాడు. బహిరంగంగా మీ యొక్క ఉద్యోగం మీరు పొందుకుంటారు. బహిరంగంగా మీ గర్భఫలం మీరు పొందుకుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి రహస్య ప్రార్థనలు బహిరంగ ఫలితాలను తీసుకొని వస్తాయి. రహస్య ప్రార్థనలు బహిరంగ ఫలితాలను తీసుకుని వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువు నైట్ అంతా ప్రార్థన చేసేవాడు, పగలంతా అద్భుతాలు చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు కూడా పగల ప్రార్థించినటువంటి విషయం మనకు కనిపించదు. ఏ వ్యక్తి నెత్తి మీద చేసి ప్రార్థించిన విషయం కనిపించదు. ఏ జబ్బు దగ్గర దేవుడు ప్రార్థించిన విషయం కనిపించదు. ఏ సమస్య దగ్గర దేవుడు మోకరించి ప్రార్థించినట్టు కనిపించదు. యేసుక్రీస్తు ప్రభువు బోట్లో వెళ్తున్నప్పుడు కూడా నిద్రిస్తూ ఉంటుంటాడు. ఆయన నిద్రపోయిన వ్యక్తిని లేపితే యేసు ప్రభువు లేచిన వెంటనే కళ్ళు తుడుచుకుని ఏంటాడు తెలుసా? ఏ సముద్రమా నిమ్మలించు, ఏ గాలి నిమ్మలించు అంటాడు. కానీ వెంటనే లేచి మోకరించి ప్రార్థన చేసి సందర్భం లేదు మనకి. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు కూడా ప్రార్థించినటువంటి డే టైంలో సందర్భం కనిపించింది. ఎందుకంటే నైట్ అంతా ప్రార్థించాడు ఆయన. హల్లెలూయా, నైట్ అంతా. ఇప్పుడు ఎగ్జామ్కు ముందు చదువుకున్నవాడు ఎగ్జామ్లో హాయిగా రాస్తాడు ప్రతి ప్రశ్నకు జవాబు. ఎగ్జామ్లో వాడు ఆలోచించవలసిన అవసరం లేదు. ఎగ్జామ్ పేపర్ చేతికి వచ్చేవాడు ఆనందిస్తాడు. ఎందుకంటే వాడు ముందే ప్రిపేర్ అయ్యాడు కాబట్టి. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, నువ్వు ముందే ప్రార్థించాలి, చీకటితోనే ప్రార్థించాలి. వెలుగులో సమస్యను అవలేలుగా జయించావు. హల్లెలూయా, వెలుగులో వచ్చే సమస్యని అవలేలుగా జయించగలుగుతావు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వినిచిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎవరైతే చీకటితోటే లేచి చీకటిలో ప్రార్థించడం అలవాటు ఉంటుందో, ఎర్లీ మార్నింగ్ ప్రార్థించడం అలవాటు ఉంటుందో, వేకుజామునే ప్రార్థించడం అలవాటు ఉంటుందో వాళ్ళ జీవితాల్లో వెలుగులో అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, వెలుగులో అద్భుతాలు చూస్తారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అంతటా వారు ఉదయముననే లేచి ఈ మాట ఎంత ఫోర్స్ ఎందుకు చేస్తున్నానంటే చాలా కష్టం అండి. ఎవరైనా ఏ టైంలో ప్రార్థన చేస్తారు, కానీ ఉదయం ప్రార్థించేవాళ్ళు అడగండి ఎవరన్నా. మీరు వెళ్ళే చర్చలు కానీ మీ చుట్టుపక్కల వారిని కానీ ఎవరైనా లేస్తామండి, 6 గంటలు లేస్తామండి, లేకపోతే 5:30కి లేస్తామండి, 7 గంటలు లేస్తాం ఇట్లా అంటారు. కానీ 3 గంటలు లేస్తాం, 3:30కి లేస్తాం అని చెప్పినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ రోజు నుంచి మేలుకొల్పండి అందరు. మీరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చెప్పండి. అందరినీ ఎంకరేజ్ చేయండి, చేసుకోండి 3:30 ప్రార్థన. మీ జీవితంలో ప్రతి సమస్య బంధకాలు విడుదల పొందేటువంటి సమయం అది. కాబట్టి మీరు మీ భర్తతో వాదించొద్దు, మీ విరోధులతో వాదించొద్దు, మీ సమస్యలతో వాదించొద్దు, మీకున్నటువంటి నష్టాన్ని గురించి ఆలోచించొద్దు, ఏమీ చేయొద్దు. అవన్నీ పక్కన పడేసేసేయండి. మరేం చేయాలి? ఎర్లీ మార్నింగ్ చీకటితోటి లేవండి, 3:30కి లేవండి, దేవుని సన్నిధిలో మోకరించండి, స్తుతించండి. హల్లెలూయా. అందుకనే ప్రతిరోజు మనం 3:30 to 4 ఏంటంటే స్తుతుల సమయం, స్తుతించే సమయం, దేవునికి సింహాసనం వేసే సమయం, దేవునికి మరి గౌరవించేటువంటి సమయం. చాలా ప్రాముఖ్యమైన 3:30 to 4 వరకు అస్సలు ఎవరు మిస్ అవ్వద్దు. ఆ 4కి చూద్దాంలేండి, 4:30కి చూద్దాంలేండి, వాక్యం వస్తుంది కాబట్టి 4:30కి జాయిన్ అవ్వచ్చు. ఇటువంటి అభిప్రాయాలు మానేసేసి 3:30 అనేటువంటిది ఖచ్చితంగా దేవునికి సింహాసనం వేసేటువంటి సమయం, దేవుని గౌరవించేటువంటి సమయం. షార్ప్ నేను 3:30కే ఉండాలి. నా జీవితకాలంలో నీ యొక్క డిసైడ్మెంట్ చేసుకుంటాను. నేను ఖచ్చితంగా 3:30కి నేను దేవుని సన్నిధిలో ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా 3 గంటలుగా పడుకున్నా సరే నేను 3:30 ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఇటువంటి తీర్మానంతో మనం ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు చూస్తాం. నీ జీవితంలో యుద్ధం చేయకుండా విజయం వస్తుందా? రాదు. కానీ నీ యుద్ధం మనం పోరాడినది అంధకార సంబంధించిన దురాత్మలతో, శరీరాలతో కాదు. కాబట్టి నువ్వు చేసే యుద్ధాయుధాలు ఏంటి తెలుసా? అవి ఆత్మానుసారమైనటువంటి. నీ మోకరించడమే నువ్వు పెద్ద యుద్ధాయుధం అనమాట. మోకరించడమే యుద్ధ ఫీల్డ్ అనమాట. అంటే బ్యాటిల్ ఫీల్డ్ అనమాట. అది ఒక యుద్ధ భూమి అనమాట. కాబట్టి ఎవరైతే మోకరిస్తారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు చూస్తారో, ఫలితాలు చూస్తారో. నీ భర్త మారు మనసు పొందనటువంటి విషయం ఇంకా ఉండదన్నమాట. అది నువ్వు చూడవలసిన అవసరం లేదు. నువ్వు మోకరించడం మాత్రమే చెయ్యాలి. హల్లెలూయా. మోకరించే ప్రతి వారి జీవితంలో మైటీ మెరకల్స్ జరుగుతూ ఉంటుంటాయి అనమాట. మరి బ్రదర్, నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేను బయట ఉన్నాను, నేను ట్రైన్లో ఉన్నాను, ఇక్కడ
దయచేసి నీ మనసును మోకరింప చేయి, నీ ఆలోచనలు మోకరింప చేయి. నీ జీవితంలో ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని తగ్గించి, మోకరించడం అంటే 6 అడుగుల మనిషి 3 అడుగులు అయిపోతారు కదా, ఆ విధంగా మనం తగ్గించుకోవడం నాడు దేవుని సన్నిధికి రావడం. కాబట్టి కుదిరినటువంటి వారు ఫిజికల్గా కూడా మోకరించండి. అలా మోకరించినప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. ప్రార్థన చేద్దాము మరి. హల్లెలూయా. మోకరించండి, అందరూ ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ వాక్యమైన వారందరిని దీవించి ఆశ్రయించి బలపరిచినందుకు వందనం చెల్లిస్తూ ప్రార్థించి నమ్మి పొందుకుని తండ్రి. ఆమేన్.